ఉద్యమానికి అడుగడుగున వెన్నుపోటు పొడిచి ఇప్పుడు నువ్వు తెలంగాణ ఉద్యమం గురించి చెప్తే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఏముండదు. ఏదో అధికారం ఉంది కదా అని చెప్పి మిడిసిపాటుతో నువ్వు చెప్పిందే చరిత్ర అవుతుంది అనుకుంటున్నావు. కానీ నువ్వు వక్రీకరించినంత మాత్రాన చరిత్ర మారిపోదు. ఎప్పటికైనా నీ ద్రోహ చరిత్ర మలిగిపోదు. తెలంగాణ సాధకుడిగా కేసీఆర్కున్న కీర్తి తొలగిపోదు. ఈ విషయం రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. నువ్వేదో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి ఇక దాన్ని ఇనాగ్రేషన్ చేసి తెలంగాణ మేమే తెచ్చినాం మేమే చేసినామని మాట్లాడితే ప్రజలంత అమాయకులు కాదు కదా. ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణ ఇది. కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలు పోరాడి సాధించిన తెలంగాణ ఈ తెలంగాణ. రేవంత్ రెడ్డి గారు అసలు తెలంగాణ తల్లి విగ్రహమే ఎక్కడ పెట్టలేదు అధికారికంగా మాట్లాడినారు. నిన్న మన సంగారెడ్డి జిల్లాలో పెట్టాం కదా బైసాబ్. ఇగో జూన్ 2, 2015 మన సంగారెడ్డి కలెక్టరేట్లో ఆ రోజు రాహుల్ బొజ్జా కలెక్టర్, ప్రస్తుతం ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న రాహుల్ బొజ్జా గారు ఆ రోజు మన జిల్లా కలెక్టర్. మన సంగారెడ్డి కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా పెట్టినాం ఆ రోజు జూన్ 2, 2015 సంవత్సరం. అందులో మదన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు, అప్పటి ఎమ్మెల్యే గారు. చింత ప్రభాకర్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, బాబు మోహన్ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆ రోజు ఫోటోలో. ఇది అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆ రోజు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సంగారెడ్డి కలెక్టరేట్లో పెట్టాం కదా. అంటే ఇప్పుడు ఈ విగ్రహాలు తొలగిస్తావాను? లక్షల విగ్రహాలు ఉన్నాయి ఈరోజు. గ్రామ గ్రామాన తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి. దేశ విదేశాల్లో తెలంగాణ విగ్రహాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ తొలగిస్తావా రేవంత్ రెడ్డి గారు? ఆ రోజు ఇది ఇనాగ్రేషన్ ఫోటో. అమరవీరుల స్తూపం కూడా పెట్టినాం మన కలెక్టరేట్లో. అమరుల స్తూపం పెట్టినాం, తెలంగాణ తల్లిని ఆవిష్కరించినాం. ఈవెన్ కేసీఆర్ గారు కూడా జూన్ 22, 2023 నాడు మన అమరుల స్మారక చిహ్నం ప్రారంభం చేసిన రోజు కూడా తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాన్ని, దగదగలాడే తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాన్ని సెక్రటరియట్ ఎదురుగా అమరుల స్మారక చిహ్నంలో కూడా పెట్టడం జరిగింది. ప్రపంచంలో ఎవరు కూడా ఇట్లా తల్లులు, ఇప్పుడు కర్ణాటక మనకి ఇంతకుముందు మన రాష్ట్రంలో కూడా తెలుగు తల్లి ఉండే. తెలుగు తల్లి మరి కాంగ్రెస్ పోయి తెలుగుదేశం వచ్చింది, తెలుగుదేశం పోయి కాంగ్రెస్ వచ్చింది. ఎవరు తెలుగు తల్లిని మార్చలే కదా. కన్నడ తల్లిని ఎవరు మార్చలే కదా. తమిళ తల్లిని ఎవరు మార్చలే కదా. భారత మాతను ఎవరు మార్చలే కదా. ఇప్పుడు నెహ్రూ గారు పెట్టిందని భారత మాతను ఇందిరాగాంధీ పెట్టిందని గిట్ట బీజేపీలో వచ్చినాక మార్చిండ్రా? నువ్వు మార్చాల్సింది ప్రజల బతుకుదెరువు. మార్పు మార్పు అన్నావు. నువ్వు చెప్పే మార్పు ఇదేనా? ఏం మార్పు తెచ్చినావు నువ్వు? ఆ రోజు తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు తెస్తాను. ఏం మార్పు తెచ్చినావు? నువ్వు తెచ్చిన మార్పు ఏంటంటే రైతు బంధు పెట్టినావు, కేసీఆర్ కిట్లు బంధు పెట్టినావు, బతుకమ్మ చీరలు బంధు పెట్టినావు, చెరువులల్లో చేపలేసుడు బంధు పెట్టినావు, దళిత బంధు పెట్టినావు, బీసీ బంధును బంధు పెట్టినావు. నువ్వు తెచ్చిన మార్పు ఏంటంటే విద్యార్థులు రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలల్లో వేల సంఖ్యలో దవాఖాన పాలు, 49 మంది పిల్లలు చనిపోవడం. ఇది నువ్వు తెచ్చిన మార్పు. నువ్వు తెచ్చిన మార్పు ఏంది? టీజీవై టీఎస్ పెట్టుడో తెలంగాణ తల్లిని మార్చుడో కాదు కదా తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు. నువ్వు ఏం మార్చినా నీ తెలంగాణ ఉద్యమ చరిత్ర రాస్తే రేవంత్ రెడ్డిది ద్రోహ చరిత్ర మాత్రమే. నీకంటూ ఒక పేజీ పెడితే నువ్వు తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లా వెన్నుపోటు పొడిచినావు, ఎట్లా ద్రోహం చేసినావనే నీ పేజీ ద్రోహ చరిత్రనే ఉంటుంది. తర్వాత బైసాబ్ ఇక మన జిల్లాకు సంబంధించి ఒక చిన్న ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే కొంచెం పబ్లిక్ ఇష్యూస్ బైసాబ్ కొంచెం మంచిగా జిల్లా పేజీలో కూడా ప్రముఖంగా ఇవ్వాలని మా రిక్వెస్ట్. ఈరోజు మేమందరం ఈ వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులము, గౌరవనీయులు మా జిల్లా పార్టీ అధ్యక్షులు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్తో కలిసి సంగారెడ్డి కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఇప్పుడే ఆవిడకి ఇచ్చిన కాపీ ఇది. కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి పలు అంశాల మీద కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఒకటి, కొన్ని అంశాలేమో కలెక్టర్ గారే పరిష్కారం చేయదగినవి ఉన్నాయి, కొన్ని ఏమో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వెంటనే మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ జిల్లాలో ఉండేటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి సమస్యల్ని
ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి, వీటిని పరిష్కరించాలని చెప్పి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ మెమోరాండంకి వెళ్లే సందర్భంలోనే గతంలో 2015లో మేము పెట్టిన తెలంగాణ తల్లికి పూలమాల వేసి అక్కడ అమరుల స్తూపానికి అమరులందరికీ కూడా నివాళులు అర్పించి మేము కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా మన సంగారెడ్డి జిల్లాకు సంబంధించి బసవేశ్వర సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నిలిపివేయడం జరిగింది. మరి గోదావరి జలాలు సంగారెడ్డి, జహీరాబాద్, అందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాలకు అందించాలని, 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని కేసీఆర్ గారు ప్రారంభించిన బసవేశ్వర సంగమేశ్వర పనులు నిలిపివేశారు. వాటిని యుద్ధ ప్రాతిపదికన కొనసాగించాలని, ఈ పనులు పూర్తి చేసి ప్రజలకు సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని కోరారు.